వెల్కమ్ బ్యాక్ టు యువనీ కిచెన్. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ చూస్తున్నారు కానీ వీడియో ఎవ్వరు లైక్ చేయట్లేదండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈరోజు మోతిచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? సరే వచ్చేయండి. అయితే ఫస్ట్ అయితే ఒక గిన్నెలో శనగపిండి అయితే వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. బజ్జీల పిండిలాగా వాటర్ పోసి కొంచెం కలుపుకోవాలి గట్టిగానే. ఇంతలో స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక స్పూన్తో బజ్జీలాగా వేసేసుకోవాలి. అవి మంచిగా కలర్ వచ్చే వరకు వేగాలండి. మనం పూజల్లో కానీ ఎవరన్నా చుట్టాలు వస్తే తొందరగా చేసేయాలంటే ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పక్కన అయితే మళ్ళీ బౌల్ పెట్టుకొని అందులో కప్పు షుగర్ అయితే వేసేసుకున్నాను. ఆ షుగర్ అయ్యేలోపు మళ్ళీ ఇవి ఎగిపోయినాయండి. అవి అయితే తీసేసుకొని చల్లగా అయిపోయాక మిక్సీలో వేయాలండి. మిక్సీలో వేసినాక అందులో కొంచెం 2 ఇలాచీ వేసేసుకొని బరకగా పట్టుకోవాలి. ఇందులో మళ్ళీ షుగరు పాకం వచ్చేసిందండి. అందులో ఫుడ్ కలరు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మోతీచూర్ లడ్డు అన్నాం కాబట్టి ఖచ్చితంగా కలర్ కావాల్సిందే, అందుకే నేను కలర్ అయితే వేసాను. అందులో జీడిపప్పు అయితే వేసాను. అది అయిపోయింది, పక్కన పెట్టేసి చక్కగా చల్లారినాక ఇలా ఉండలు చుట్టేసుకోవాలి. ఉండలు చుట్టేసుకోవడమే అంతే. ఎంతో సింపుల్గా ఉండే ఎంతో టేస్టీగా ఉండే మోతీచూర్ లడ్డు రెడీ. ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్.